హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే నేను బ్రెడ్ని చూస్తున్నారు కదా, ఈ బ్రెడ్ స్లైసెస్ అనేది నేను సైడ్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకొని మీకు సైడ్కి పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను డబుల్ కా మీఠా అనేది చేయబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు మిల్క్, నెయ్యి కూడా తీసుకున్నాను, అంటే బటర్. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను, ప్యాన్లో ఇప్పుడు వచ్చేసి నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. సో నెయ్యి అనేది 2 స్పూన్స్ అలా యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే కనుక బయట అయితే డాల్డా లేదంటే కనుక ఆయిల్ అలా యాడ్ చేసుకుంటారు. సో మీ ఇష్టం అండి, అది మీరు ఆయిల్ వేసుకుంటారా లేకపోతే నెయ్యి వేసుకుంటారా డాల్డా వేసుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ నేనైతే హోమ్ మేడ్ కాబట్టి నేను ఇంట్లో గీ ఉంది, సో అందుకని గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో దీంట్లో కాస్త ఇప్పుడు నేను కాజుని కిస్మిస్ని కూడా తీసుకున్నానండి. సో గీ అనేది మొత్తం మెల్ట్ అవుతుంది, చూస్తున్నారు కదా, తిప్పుతున్నాను, స్టీర్ చేస్తున్నాను. సో ఇలా మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను కాజు అనేది ప్యాన్లో వేసేసుకున్నాను. ఇది కాస్త రోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నేను లైక్ కాజు కిస్మిస్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. అవి కూడా కొంచెం ఏంటంటే కొంచెం బబుల్ లాగా వేగినట్టు అనమాట. వేగిపోతే బబుల్ లాగా చూస్తున్నారు కదా, బబుల్ లాగా వచ్చేసాయి. సో తీసేసాను. ఇప్పుడు ఇలా 4 స్లైసెస్గా నేను కట్ చేసుకున్నాను కదా బ్రెడ్ పీసెస్ని. ఈ బ్రెడ్ పీసెస్ని అన్నిటినీ కూడా నేను ఆయిల్లో ఇది నేను గీలో వేసేసి నేను స్టీర్ చేసుకుంటున్నాను. అది బ్రౌనిష్గా వచ్చేలాగా మీరు సో అన్నీ కూడా వేసేసుకున్నాను. సో ఇలా అన్నీ స్టీర్ చేసుకోండి. సో ఇలా రోల్ చేసుకుంటాను అన్నిటిని. సో మీరు మొత్తం చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే కొంచెం అంటే కొంచెం తీసుకున్నాను ఇప్పుడు బ్రెడ్ అనేది. సో 14 స్లైసెస్ అలా తీసుకున్నాను. సో దాంతో చేశాను అనమాట, చిన్నగా ప్రిపరేషన్ అనేది చేశాను. సో కొంచెం శాంపిల్ కోసం అని చెప్పేసి, ఓకేనా. సో స్టీర్ అయిపోయి నేను సర్వింగ్ ప్లేట్లోకి ఇలా తీసేసుకుంటున్నాను. కొన్ని వేగిపోయినాయి వాటిని. సో తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, అన్నీ వేగిపోయాయి, ఇలా వచ్చేస్తుంది అనమాట గోల్డెన్ కలర్లో. సో ఇప్పుడు దీనికి కావాల్సింది ఇంకా షుగర్ యాడ్ చేసుకోవాలండి. సో షుగర్ అనేది 1 కప్ తీసుకుంటున్నాను. ఈ షుగర్లో ఇప్పుడు ఏదైతే వేపి పెట్టుకున్నానో ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి, ఈ బ్రెడ్ స్లైసెస్ని అండ్ ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాను. ఈ ప్యాన్లో నేను ఇప్పుడు షుగర్ని అనేది వేసుకున్నాను. కప్ తీసుకున్నాను కదండి. సో ఇందులో ఇది ఇప్పుడు వాటర్ పోసేసుకుంటున్నాను. సో వాటర్ పోసుకున్నాను కదా, చూసుకుంటూ పోసుకోండి, అది మునిగేదాకా పోసుకుంటే సరిపోతుంది అనమాట. అది మునిగిన తర్వాత కొద్దిగా స్టీర్ చేసుకోండి. తీగ అంటే కొంచెం పాకం పట్టేదాకా కొంచెం తీగ వస్తుంది అనిపిస్తే మీరు, సో తీగ అనేది వస్తుందండి. సో మనకి ఏంటంటే ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని నేను యాడ్ చేసేసుకుంటున్నాను, ఒక్కొక్కటిగా మొత్తం యాడ్ చేసేస్తున్నాను. సో పర్లేదు, అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే నేను కొంచెం ఒకసారి స్టీర్ చేసుకున్నాను, మెల్లగా స్టీర్ చేసుకుంటున్నాను అవి కదలకుండా. సో అలా మెల్లగా స్టీర్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ప్రిపేర్ అయిపోయినట్టే. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి మొత్తం కూడా వేగాయి అనమాట. సో మొత్తం కూడా మనకి పీల్ చేసుకుంది ఆ వాటర్ అనేది, షుగర్ వాటర్ అనేది. సో ఇలా మనకి ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి నేను మిల్క్ అనేది ఇందాక చూపించాను కదా, 1 కప్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా మిల్క్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్గా యాడ్ చేసేసుకుంటున్నాను, ఇదంతా మునిగే వరకు ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మెల్లగా ఇది కూడా మళ్ళీ స్టీర్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, బట్ కొద్దిగా మెల్లగా స్టీర్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అయిపోయిందండి. సో కంప్లీట్గా ఇలా అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో నేను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం అని చెప్పేసి, అంటే యాలకుల పొడి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీరు అలా కొద్దిగా స్లైస్గా స్టీర్ చేసుకుంటున్నాను. అయిపోయింది. దీంట్లో నేను కాజు కిస్మిస్ అవన్నీ కూడా వేపుకున్నాను కదా, రోస్ట్ చేసుకున్న అన్నీ యాడ్ చేసుకున్నాను. సో ఫైనల్గా అయిపోయిందండి. నేను ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అయిపోయింది. సర్వింగ్ బౌల్కి తీసేసుకున్నాను. సో హైదరాబాదీ డబుల్ కా మీఠా అనేది రెడీ అయిపోయిందండి. సో యమ్మీ హైదరాబాదీ డబుల్ కా మీఠా అనేది చాలా ఫేమస్ అండి హైదరాబాద్లో ఇది.
సో ప్రతి పండగకి ఇక్కడ ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి చాలామంది పెడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.